పూరి జగన్నాథ్ క్షేత్రంలో కాసేపట్లో రత్న భాండాగారం తెరుచుకోనుంది. ఆలయంలో ట్రస్ట్ బోర్డు సమావేశం ముగిసింది. మధ్యాహ్నం 1:28 రత్న భాండాగారాన్ని తెరవాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఆలయ అధికారులు, విశ్వనాథ్ రథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారం తెరుచుకోనుంది. పూరి ఆలయానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. రత్న భాండాగారం తలుపులు తెరుచుకోకపోతే తలుపులు తెరిచేందుకు హైడ్రాలిక్ ప్రైజర్ మెషిన్ను కూడా సిద్ధం చేశారు. ఇక భారీ సెర్చ్ లైట్స్ అలాగే ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. స్నేక్ క్యాచర్స్ కూడా ఆలయానికి చేరుకున్నారు. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం తెరిచేందుకు సర్వం సిద్ధమైంది. జగన్నాథుని ఆభరణాల గది కాసేపట్లో తెరుచుకోనుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం ఓపెన్ కానుంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి. కాసేపట్లో పూరిలోని ప్రముఖ జగన్నాథ్ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరవనున్నారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. అక్కడ ఉంచిన విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. 46 ఏళ్ల తర్వాత రహస్య గది తెరుచుకోనుండటంతో లోపల కింగ్ కోబ్రా లాంటి భారీ విషసర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భాండాగారంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు విధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెలో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ్ మిశ్రా తెలిపారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూశారు. ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను విశ్వనాథ్ కమిటీ తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది. సాంప్రదాయ దుస్తుల్లో రత్న భాండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారని తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఏదైతే
పూరి జగన్నాథ స్వామి ఆలయం అనగానే అందరికీ కూడా టక్కన గుర్తొచ్చేది బలభద్ర సుభద్రతో కూడినటువంటి జగన్నాథ స్వామి తాలూకా ఆలయం. అయితే ఈ ఆలయానికైతే చాలా ప్రశస్తత ఉందని కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే పూరి జగన్నాథ్ ఆలయం తాలూకా రత్న భాండాలను తెలవాలని చెప్పేసి గతంలో అయితే మాత్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రత్న భాండాగారాన్ని తెలిసేందుకైతే మాత్రం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రత్న భాండాగారాన్ని మరికొద్దిసేపట్లో అయితే మాత్రం తెరిచే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం అందరూ కూడా చాలా ఆసక్తిగా తిరిగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర సమయంలోనే ఈ భాండాగారాన్ని తెరవడం కూడా చూస్తున్నట్టయితే కనుక భక్తులందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఇటువైపే తొంగి చూస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే రత్న భాండాగారం ఉందో ఈ భాండాగారంలో ఏముంది అన్నదానిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక 2018 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం గతంలో రత్న భాండాగారంలో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయంటూ కూడా గతంలో బీజేపీ ప్రభుత్వం ఎలిగేషన్ లేవనెత్తిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కనుక బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్టయితే కనుక ఖచ్చితంగా రత్న భాండాలను ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నింటి కూడా మేము ఆడిట్ చేస్తామని దీనికి సంబంధించి పూర్తి వివరాలు మేము బయటపెడతామంటూ కూడా గతంలోనే బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ అవకాశాన్ని బీజేపీ ఉపయోగించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసేందుకైతే మాత్రం ఈరోజు ముహూర్తం పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 1:26 సమయంలో అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేస్తారన్న దీన్ని అయితే మాత్రం ముందుగానే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి 16 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏదైతే ఉంది ఈ కమిటీకి కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యేందుకు వీళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే రత్న భాండాగారాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేటప్పుడు అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీస్ పికెటింగ్ కానీ పోలీస్ భద్రతా వలయాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రమాదం సంభవించినట్టయితే కనుక ఇమీడియట్గా వైద్యాన్ని అందించేందుకైతే మాత్రం వైద్య సిబ్బంది డాక్టర్లతో కూడినటువంటి వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధత చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రత్న భాండాగారం అనేది పురాతన కాలంగా ఇది మూసివేయి ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏమైనా క్రిమికీటకాదులు లేదా పాములు విషసర్పాలు ఉంటాయంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి కమిటీ నివేదికను బేస్ చేసుకుని చూసినట్టయితే కనుక ఇందులో విషసర్పాలు కూడా ఉండే అవకాశం ఉందన్న నేపథ్యంలో అయితే మాత్రం అందుకు పాములు పట్టేందుకు కూడా ప్రత్యేక టీములు కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇటు పాములు పట్టేందుకు ఈ ప్రత్యేక టీం, అదేవిధంగా వైద్య సిబ్బంది లేదా ఇటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పోలీస్ భద్రత నడుమ అయితే మాత్రం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం రత్న భాండాన్ని తెరిచేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధంగానే ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రత్న భాండాగారంలో గతంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారం గతంలో వేరే భాండాగారంలో ఓపెన్ చేసినప్పుడు దొరికినటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, లేదంటే బంగారు నాణేలు కావచ్చు, వెండి నాణేలు కావచ్చు, బంగారు కడ్డీలు కావచ్చు, ఇవన్నీ కూడా భారీ స్థాయిలో లభ్యమైన నేపథ్యంలో అయితే మాత్రం రత్న భాండాగారాన్ని ఓపెన్ చేస్తే ఇంకా ఎంత సంపద ఉంటుంది అనే దాని మీద అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే రత్న భాండాగారం ఏదైతే ఉందో రత్న భాండాగారం ఉన్నటువంటి ఆడిట్ చేసిన తర్వాత అయితే మాత్రం పూరి జగన్నాథ స్వామి తాలూకా ఆస్తులను లెక్కించేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒరిస్సా ప్రభుత్వం ఏదైతే సంసిద్ధంగా ఉందని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సునీల్, రైట్. అయితే చాలా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది నాయుడు. ఎటువంటి అంటే అనుకుని అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ జరగకుండా డోర్లు తెరిచిన తర్వాత ఎవరికి ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎగ్జాక్ట్గా 1:48 ఇది ఓపెన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? అంటే సునీల్, మనం చూసుకోవచ్చు రత్న భాండాగారం తలుపులు తెరిచిన తరువాతనే ఎంత సమయం పట్టొచ్చు అన్నదాన్ని అయితే లెక్క ఉంటుంది. ఎందుకంటే లోపల ఏముందన్న దానిపై అయితే మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అయితే మాత్రం అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటు పోలీస్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు వైద్య సిబ్బంది కావచ్చు, ఇటు పాములు పట్టేందుకు కాదు, ఏదైతే కమిటీ ఉందో కమిటీకి కూడా లోపల ఏముందన్న దానిపై అయితే మాత్రం స్పష్టత లేకపోవడంతో అయితే మాత్రం ఎంత సమయం పట్టొచ్చు అన్నది కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. కానీ ఎంత టైం అయినా
కూడా లెక్కించేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడటువంటి ఆల్మోస్ట్ చెప్పాలంటే పట్టపగలగా ఉండే విధంగా లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 24 గంటలు విద్యుత్ కంటిన్యూస్గా ఉండేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మేము విజువల్స్లో చూస్తున్నట్టయితే కనుక ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో లైటింగ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గోమ్స్ ఇచ్చిన రిపోర్టు నివేదికను బేస్ చేసుకున్నట్టయితే కనుక అత్యంత విలువైనటువంటి బంగారు నగలు కావచ్చు, బంగారు వస్తువులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయంటూ కూడా గతంలో ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆడిట్ నిర్వహించేందుకు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా వీళ్ళైతే సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పూరి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మొత్తం ఓవరాల్గా ఒక రోజు పట్టొచ్చా 2 రోజులు పట్టనే కాదు, ఎన్ని రోజులైనా సరే పూర్తి స్థాయిలో లెక్కించేందుకు అయితే మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇటు విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇటు వైద్య వ్యవస్థ కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇటు రెవెన్యూ వ్యవస్థ, మొత్తం అన్ని వ్యవస్థలను కూడా మొత్తం ఓవరాల్గా కోఆర్డినేషన్ చేసుకుంటూ అయితే మాత్రం ఏదైతే 16 సభ్యుల బృందం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ రెడీగా ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ పూర్తి స్థాయి రత్న భాండాగారాన్ని తెరిచేందుకైతే మాత్రం రిటైర్డ్ జడ్జ్ బిశ్వనాథ్ నేతృత్వంలోని 16 సభ్యుల బృందం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ అందరినీ కూడా మొత్తం అంటే ఎటువంటి పొరపాట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేందుకైతే మాత్రం ఈ కమిటీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుందంటూ కూడా మనం చూస్తున్న బట్టి తెలుస్తుంది. సునీల్. రైట్ నాయుడు, కీప్ అప్డేటింగ్ us.